దేవునికి ప్రియమైన సంగమా, ఈరోజు దేవుడు మనకని ఇచ్చిన ప్రవచన వాక్యం ఇది. కీర్తన 89వ కీర్తన 28వ వాక్యము. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండ చేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. దేవునికి ప్రియమైన వారా, ఈ వాక్యం దేవుని కృప మరియు నిబంధన విశ్వాస్యత గురించి గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. మనుషుల మాటలు మారవచ్చు, పరిస్థితులు మారవచ్చు, మన బలం తగ్గవచ్చు, కానీ దేవుని కృప మారదు, దేవుని నిబంధన కదలదు. దేవుడు ఎవరిని ఎన్నుకుంటున్నారో వారిని తన కృపతో నింపి కాపాడే దేవుడు, తన వాగ్దానాన్ని నిలబెట్టే దేవుడు. ఈ వాక్యము దావీదు విషయమై చెప్పబడినదైనా ప్రతి ఒక్కరి ఆత్మీయ ఎదుగుదలకు దేవుడి వాక్యాన్ని మనకి ఇక్కడ ఇచ్చి ఆశీర్వదిస్తున్నారు. దేవుడు కేవలం ఆశీర్వదించే దేవుడు మాత్రమే కాదు, ఆయన తన కృపను నిలకడగా ఉంచే దేవుడు. దేవుడు కేవలం ఒకరోజు మనతో ఉండడు, ఆయన నిత్యము తోడుగా ఉండును. అలాగే ఆయన నిబంధన తాత్కాలికము కాదు, మన భావోద్రేకాలపై ఆధారపడినది కాదు, మన యోగ్యతపై కూడా ఆధారపడదు. ఆయన ప్రేమ, కృప, విశ్వాస్యతలపై ఆధారపడి ఉంటుంది. ఎన్ని తుఫాన్లు వచ్చినా దేవుని కృప మనలను నిలబెడుతుంది. ఎన్ని శత్రువులు ఎదురైనా కూడా దేవుని నిబంధన మనలను కాపాడుతుంది. మనము కొన్నిసార్లు బలహీనపడిన ఆయన మాత్రము విశ్వాసముగానే ఉండే దేవుడు. దావీదు ఎన్నో కష్టాలు చూసెను, సౌలు అతన్ని వెంబడించెను, కుటుంబంలో బాధలు చూశారు, తన స్వయ తప్పు ద్వారా ఫలితాలు కూడా అనుభవించెను. అయినా దేవుడు అతన్ని పూర్తిగా విడిచిపెట్టలేదు. అతని కృప దావీదుతో నిలిచెను. దేవుడు చేసిన నిబంధన దావీదు వంశంలో కొనసాగింది. మన జీవితం పూర్తిగా పరిపూర్ణంగా కాకపోయినా పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగిన వారిపై ఆయన కృప నిలుస్తుంది. నోవాహు ప్రపంచమంతా చెడ్డ లోకంలో ఉన్నా కూడా నోవాహును దేవుని కృప పొందాడు. ప్రళయము వచ్చిన దేవుడు నోవాహుతో పాటు తన నిబంధనను నిలబెట్టెను. జల ప్రళయము తరువాత ఇంద్రధనుసుతో దేవుడు తన నిబంధనను గుర్తు చేసెను. చుట్టూ చీకటి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా దేవుని కృప మనలను ప్రత్యేకంగా కాపాడగలదు. అబ్రహాము తన దేశాన్ని విడిచి దేవుని పిలుపును బట్టి నడిచెను. కొన్నిసార్లు భయపడ్డాడు, కొన్నిసార్లు అబద్ధము చెప్పెను. అయినా దేవుడు అతనితో చేసిన నిబంధనను విరమించలేదు. సంతానం, దేశం, ఆశీర్వాదం అన్నింటిలోని దేవుడు తన మాటను నిలబెట్టెను. మన ప్రయాణంలో ఆలస్యం ఉండవచ్చు, కానీ దేవుని వాగ్దానము విఫలము కాదు. మోషే మొదట తన్ను తాను తక్కువగా చూసుకునేను, నేను ఎవడను అన్నాడు, కానీ దేవుని కృప అతనిని ఫారో ఎదుట నిలబెట్టింది. ఇశ్రాయేలు పదే పదే దేవునికి విరోధముగా కూడా ఉన్నారు, అయినా దేవుడు తన నిబంధనను గుర్తుంచుకొని వానిని నడిపించాడు. మన బలహీనత కంటే దేవుని కృప పెద్దది. మన అసమర్థత కంటే ఆయన పిలుపు బలమైనది. పేతురు యేసుని ప్రేమించను, కానీ ఒత్తిడిలో ఆయనను 3 సార్లు నిరాకరించను. అక్కడితో కథ ముగించలేదు. యేసు అతనిని మళ్ళీ లేపి మళ్ళీ ఉపయోగించుకున్నారు. అదే కృప, నిబంధన, ప్రేమ తప్పిపోయిన శిష్యుని మరలా దేవుడు సాక్షిగా లేవనెత్తి వాడుకున్నారు. మన అపజయం దేవుని చివరిగా దేవుడు జయాన్ని ఇచ్చి ఆశీర్వదించే దేవుడు. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న మనతో దేవుడు ప్రవచిస్తున్నారు. ఎలాగా దేవుడు ఒక్కొక్కరిని ఆశీర్వదించారో అదే రీతిలో మనలను దేవుడు ఆశీర్వదించబోతున్నారు. ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమేన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. ఆమేన్. థ్యాంక్ యూ.